ప్రణీత్ హనుమంతుని ఆయన వీడియోలో ఉన్న ఆదిని మిగతా వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు, సీఎం రియాక్ట్ అయ్యారు, తెలంగాణ డీజీపీ, ఆంధ్ర డీజీపీ అండ్ తెలంగాణ ఉమెన్స్ వింగ్ ఫోర్స్ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, కేసెస్ ఫైల్ చేశారు. బట్ స్టిల్ ఇప్పటికి 3వ రోజు ఇది అండ్ ఇప్పటికి కూడా ప్రణీత్ అండ్ గ్యాంగ్ ని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఆయన మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ప్రణీత్ హనుమంతు వాళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ అని. బట్ ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? సీఎం కమాండ్స్ ని, డీజీపీ కమాండ్స్ ని కూడా ఆపేంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నేనైతే ఉందని అనుకోను. బట్ స్టిల్ ఇంకా వాళ్ళ అరెస్ట్ ఎందుకు డిలే అవుతుంది? టీవీ ఛానల్స్ లో, యూట్యూబ్ లో 24/7 లైవ్ పెట్టి మరి ప్రణీత్ హనుమంతుని తిడుతున్నారు. సెలబ్రిటీస్, సోషల్ వర్కర్స్, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ప్రణీత్ హనుమంతుని తిడుతున్నారు, వాళ్ళ గ్యాంగ్ తిడుతున్నారు. 24/7 ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇష్యూకి ఇంత సీరియస్నెస్ కూడా వచ్చింది, అయినా కూడా ఇప్పటికీ వీళ్ళలో ఎవ్వరు కూడా అరెస్ట్ అవ్వలేదు. అంతేకాదు ప్రణీత్ హనుమంత్ ఏం పారిపోయి దాక్కోలేదు, ఆయన హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఉన్నాడు. బట్ ఇప్పటికీ ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఐ నో ఇండియాలో జస్టిస్ అనేది కొద్దిగా మెల్లగానే డెలివర్ అవుతుంది. బట్ ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ చేసిన తర్వాత కూడా, సీఎం రెస్పాండ్ అయిన తర్వాత కూడా పోలీసులు ఇంకా ఎందుకు అతను అరెస్ట్ చేయలేదు? అండ్ ఇదేదో ఏవజ్జీవ కారాగార శిక్ష అంత పెద్ద శిక్ష కూడా కాదు, మహా అయితే 15 రోజులు 30 రోజులు జైల్లో పెడతారు. అండ్ 15-30 రోజుల్లో కూడా ఎందుకు ఇంతగానో ఆలోచిస్తున్నారు? జస్టిస్ అనేది ఎంత ఫాస్ట్ గా డెలివర్ అయితే జనాలకు అంత భయం వేస్తుంది. అండ్ జనాలు కంప్లీట్ గా ఇష్యూని మర్చిపోయిన తర్వాత ప్రణీత్ కి గానీ వాళ్ళ గ్యాంగ్ గానీ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా కూడా జనాలు ఆ తర్వాత గుర్తు పెట్టుకోరు అండ్ ఇష్యూ చల్లారిపోతుంది. ఆ తర్వాత ఎవరు కేర్ కూడా చేయరు. ఇంకొక ఏదో కొత్త ఇష్యూ వస్తుంది, దాని మీద అందరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అప్పుడు మీరు పనిష్మెంట్ ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ జనాలు మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఏమంటున్నారంటే, ప్రణీత్ హనుమంతు ఆల్రెడీ ఒక అపాలజీ వీడియో పెట్టాడు, సారీ వీడియో పెట్టాడు అన్నమాట. అండ్ దాన్ని కన్సిడర్ చేసి ఇంకా ప్రణీత్ హనుమంత్ ని అరెస్ట్ చేయరు అని అంటున్నారు. సో సారీ వీడియో గురించి కాసేపట్లో డిస్కస్ చేసుకుందాము. బట్ ఏదైతే ఈ అఫెన్సివ్ వీడియో ఉందో అందులో ప్రణీత్ హనుమంత్ తో పాటు ఇంకా 2-3 ఉన్నారు. అందులోంచి ఓన్లీ ప్రణీత్ వచ్చి సారీ చెప్పాడు, కానీ అందరికంటే గలీజ్ గా వల్గర్ కామెంట్ చేసిన ఆది అయితే ఇంతవరకు వచ్చి సారీ చెప్పలేదు. అండ్ రెడ్ టీ షర్ట్ లో ఇంకొక అతను ఉన్నాడు, అతను కూడా ఇంతవరకు వచ్చి సారీ చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ ఆ అపాలజీ వీడియోలో ప్రణీత్ హనుమంత్ సారీ చెప్పాడు, కానీ ఎంటైర్ తప్పు తనదే అని చెప్పి ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. జనాలకు వాళ్ళు కన్వే చేయాలనుకున్నది తప్పుగా కన్వే అయింది, జనాలు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటున్నాడు. ఒక్కసారి ఆ వీడియోని చూడండి. మా స్టేట్మెంట్స్ వేసాము, అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి ఎ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. మీరు రియాక్ట్ అయిన వీడియో అదొక క్యూట్ వీడియో కాదు, కావాలి ఇంటెన్షనల్ గా డార్క్ కామెడీ జనరేట్ చేయడానికి తీసిన వీడియో అని ఇతను అంటున్నాడు. కరెక్టే, కానీ దాన్ని నీ ఛానల్లో పెట్టి దాన్ని ఇంకా వల్గర్ చేసి జనాలకి ఇంకా ప్రమోట్ చేయడం ఎందుకు? ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ లో సెక్షువలైజ్ చేసామని. అండ్ అలాగే మీరేసే వల్గర్ జోక్స్ ని జనాలు రాంగ్ గా తీసుకుంటున్నారు అంటున్నారు, కానీ మీరు వేసిన జోక్సే చాలా తప్పు. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాస్ ఎ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. yes I agree, డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటది, కానీ డెఫినేషన్ ఆఫ్ క్రైమ్ మాత్రం ఎప్పుడు మారదు. అండ్ దెర్ ఈస్ వెరీ బిగ్ గ్యాప్, అంటే ఒక పెద్ద లిమిట్ ఉంటది, ఒక పెద్ద లైన్ ఉంటది కామెడీకి క్రైమ్ కి మధ్యలో. అండ్ దేన్ని కామెడీ చేయాలి, ఎంతవరకు కామెడీ చేయాలి అని చెప్పి ఆ లిమిట్ ఉంటుంది కదా, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇదేం నీకు ఫస్ట్ టైం కాదు, ఏదో ఫస్ట్ టైం జరిగినట్టు నువ్వు అపాలజీ చెప్తున్నావు, కానీ నీ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ నుంచి చాలా స్క్రీన్ షాట్స్ లీక్ అయ్యాయి. అందులో చూస్తే నువ్వు ఇలాంటి జోక్స్ చాలా వేసారు, మీరు అంత ఈజీగా తెలుస్తుంది. సో ఇలాంటివి నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు, కానీ ఈసారి బయటికి పడి జనాలు సీరియస్ గా రియాక్ట్ అయ్యేసరికి ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు అపాలజీ చెప్తున్నావు. ఫస్ట్లీ మై పేరెంట్స్, గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటూ దిస్. ఈ ఒక్క విషయంలో నేను కూడా నీతో అగ్రీ అవుతాను. నువ్వు చేసిన దానికి నీ పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే నీ ఫాలోవర్స్, నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నీ సబ్స్క్రైబర్స్ నీ వీడియో చూసా కదా నేర్చుకుంటారు. నువ్వు ఎంతమంది పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేసావు నీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నువ్వే చూడు. ఆఖరికి చనిపోయిన పేరెంట్స్ మీద కూడా నువ్వు జోక్స్ చేసావు. అండ్ ఈ ఒక్క వీడియోలోనే కాదు, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ మీద నువ్వు ఇంతకుముందు నీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ చాలా జోక్స్ చేసావు. సో నువ్వే పేరెంట్స్ కి వాల్యూ ఇవ్వనప్పుడు నీ ఫాలోవర్స్, నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నిన్ను చూసి నేర్చుకుంటున్న వాళ్ళు ఎందుకు నీ పేరెంట్స్ కి వాల్యూ ఇస్తారు? ఒక రోజు నువ్వు జోక్స్ చేసావు, ఈ రోజు నువ్వే జోక్ అయిపోయావు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నీ ఫాలోవర్స్ కి కావాల్సింది దట్టి జోక్స్. అది నువ్వు వేసే వాళ్ళ మీదైనా పర్లేదు, నీ మీదైనా పర్లేదు. సో ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటానంటే, ప్రణీత్ అరెస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఆ కర్మ అనేది ప్రణీత్ ని హంట్ చేస్తుంది. లా నుంచి ఎస్కేప్ అవుతాడో లేదో తెలియదు, కానీ కర్మ నుంచి అయితే హీ విల్ డెఫినెట్లీ నాట్ ఎస్కేప్. అండ్ ఐ బిలీవ్ లా కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. 15 days or 30 days ఏదైతే జైలు శిక్ష ఉందో అతను చేసిన అఫెన్స్ కి, ఆ శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. నాట్ జస్ట్ ప్రణీత్, ఆ వీడియోలో ఉన్న ఆది అండ్ మిగతా వాళ్ళకి కూడా ఆ శిక్ష అనేది పడాలి. ఐ థింక్ అప్పుడే లా అండ్ జస్టిస్ మీద జనాలకు కొద్దిగానే నమ్మకం వస్తుంది. అండ్ ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye.